మా అత్త తెచ్చిన కాలీఫ్లవర్‌లతో ఒక్క రెసిపీ కూడా చూపించలేదు కదా! అమ్మా! ఇంకా దాసావా కాలీఫ్లవర్ అనేసి అనుకోకండి. అప్పుడు చేసింది ఈ రెసిపీ. మనకసలు ఈ మధ్యన మెమరీ పవర్ ఎక్కువైపోతుంది. అందుకోసమని మర్చిపోయాను పోస్ట్ చేయటం. అన్నిట్లితో కర్రీ వండాను గానీ, ఒక్క కాలీఫ్లవర్‌తో మాత్రం గోబీ 65 చేశాను. టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్‌గా ఉంటుంది. నేనెలా చేశానంటే కాలీఫ్లవర్‌లో సాల్టు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్క స్పూన్ లాగా శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యపు పిండి, మైదా వేసుకొని వాటర్ ఏమి వేయకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని గూడా కలుపుకోవాలి. దీన్నలా తీసుకెళ్ళి బాగా వేడిగున్న ఆయిల్‌లో వేయకండి. బొగ్గుల్లాగా అయిపోతాయి. మీడియం హీట్‌లో ఆయిల్ ఉన్నప్పుడు ఇలా వేసుకోండి పకోడీల్లాగా. అంతా బావుంది గానీ ఒకటి తక్కువయింది పుష్ప. అదేంటో చెప్పుకోండి? కలర్‌ఫుల్‌గా లేవు. కొంచెం ఫుడ్ కలర్ ఏస్తే రెడ్ కలర్‌లో వచ్చును గానీ మనం ఫుడ్ కలర్ యూజ్ చేయమే. మరేం చేస్తాము? కలర్‌తో ఏముంది టేస్ట్ కావాలి గదా! మనకి. గార్నిష్ కోసం కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసి దాని పైన వేసుకున్నా. తిన్న తర్వాత మాటలు లేవనేసి అంటారు. అంత బావుంటది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.